నమస్తే అండి. జానీ మాస్టర్ కేసు, అందులో ఆ అమ్మాయి సృష్టి, ఈ అమ్మాయి గురించి, అలాగే జానీ మాస్టర్ వైఫ్ గురించి అన్ని వివరాలు రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు మీ ముందు పెడుతున్నానండి. జానీ మాస్టర్ బెయిల్ మీద 3 రోజుల క్రితం విడుదలైపోయాడు, మధ్యంతరం బెయిల్ కింద. అది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు పోక్సో చట్టం కింద కొన్ని సెక్షన్లు ఈ అమ్మాయి పెట్టేసి కంప్లైంట్ ఇచ్చేసింది. తన పెట్టిన సెక్షన్లు అయితే కనుక జానీ మాస్టర్కి మినిమమ్ 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, ఇలా రకరకాల సెక్షన్ల ఆధారంగా తనైతే బయటకు వచ్చే స్కోప్ అయితే లేదండి. అంత పక్కాగా అమ్మాయి పెట్టించింది. నన్ను 16 ఏళ్ళకే ప్రేమించాడు అని రకరకాలుగా మాట్లాడేది. తర్వాత అమ్మాయి ఆడియో టేపులు చాలా బయటకు వచ్చినాయి. అవి మీరు అందరూ విన్నారో లేదో తెలియక నేను విని నాకు అర్థమైంది ఏంటంటే, జానీ మాస్టర్ ఏమో టీనేజ్ అమ్మాయిని యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో జానీ మాస్టరు, ఈ అమ్మాయి అయితే నా క్యారెక్టర్ బ్యాడ్ అయినా నాకు అవకాశాలు వస్తాయి అని చెప్పి అమ్మాయి ఇద్దరి మధ్యన లవ్ ట్రాక్ అనేది జరిగిందండి. జానీ మాస్టర్ ఇందులో తక్కువడే నేనేం చెప్పట్లేదు. నేను జానీ మాస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, ఈ అమ్మాయి పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు. అవకాశాల కోసం ఈ అమ్మాయి కోసం ఇతను, వీళ్ళిద్దరూ ఒక లవ్ ట్రాక్ నడిపారు. ఆడియో ప్రూఫ్స్ ఆడియోలు విన్నాక అయితే నాకు అర్థమైంది ఒకటి. ఆ ఆడియో వీళ్ళిద్దరి మధ్యన గొడవ వచ్చిందండి. గొడవ వచ్చినప్పుడు ఈ అమ్మాయి జానీ మాస్టర్ డ్రైవర్కి ఫోన్ చేసింది. ఫోన్ చేసి, మాస్టర్ని నేను ప్రేమించాను, మాస్టర్ని కలుసున్న వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, నా ఫేస్బుక్ నా ఇష్టం, నేను అప్లోడ్ చేస్తున్నానని చెప్పి మాట్లాడటం జరిగింది. అలాగే జానీ మాస్టర్ గోల్డ్ ఉంగరం ఏదో ఇచ్చాడు కాబోలు, చైనో మరి, అది తిరిగి ఇచ్చామంటే ఈ డ్రైవరు తిరిగి ఇచ్చామంటుంటే, ఇచ్చామన్నాడా అలానా ఇలానా అని చెప్పి ఈ అమ్మాయి అడుగుతుంది. నువ్వు ఇచ్చిన వాచ్ కూడా తిరిగి ఇచ్చామా అనేమో ఈ డ్రైవర్ అడుగుతాడు. అంటే ఈ గొడవకి ముందు మాట ఈ విషయాలన్నీ. అంటే నాకేం వద్దా వాచ్ ఏదైనా, మాస్టర్ నేను ఇష్టపడి ప్రేమించుకున్నాము, మాస్టారు ఎవరైనా కార్లు ఎక్కించుకుంటే నాకు నచ్చట్లేదు, మాస్టర్ ఎవరికైనా ఫుడ్ తినిపిస్తే నాకు నచ్చట్లేదు అని ఆ డ్రైవర్తో మాట్లాడుతుంది. అలాగనే అక్కకి తెలిసిపోయింది కదా మా విషయం, ఇంకా పెళ్ళి ఏంటి, పెళ్ళి అనుకున్నాం కదా జానీ మాస్టర్ తోటి అనే మాట్లాడుతుంది. అక్కకి తెలిసిపోయిందని జానీ మాస్టర్ వైఫ్ ఒక ఇంటర్వ్యూలో ఆమె ఓపెన్గా చెప్పింది, జానీ మాస్టరు ఈ అమ్మాయి కలిసి నాకు చాలా అన్యాయం చేశారు. అంటే జానీ మాస్టర్ అన్యాయం చేశారని చెప్పట్లేదు, కానీ నా మొహం కాదు కదా, నా పిల్లల మొహం కూడా పట్టించుకోలేని స్థితికి జానీ మాస్టర్ వెళ్ళిపోయారు అని చెప్పి ఆమె ఎమోషనల్ బాధపడింది. ఈ అమ్మాయి వల్ల నేను చాలా మానసికమైన బాధలు నేను నా పిల్లలు కూడా అనుభవించాము అని జానీ మాస్టర్ వైఫ్ చెప్తుంట. ఆమె ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది, జానీ మాస్టర్ ఈ అమ్మాయి ఇద్దరూ కలిపి ఇలా దాన్ని లవ్ అని పేరు పెట్టుకున్నారో ఏం పెట్టుకున్నారో తెలియదు, కానీ ఈ దుర్మార్గులు భార్య బిడ్డలకి, వాడు పెళ్ళయి బిడ్డలు ఉన్నా సరే దీని మోజులో పడి భార్యను కూడా నెగ్లెక్ట్ చేశాడు. నిజంగా జానీ మాస్టర్ వైపు చాలా గొప్పది. నన్ను ఎక్కడ విడిచిపెట్టేస్తే నా బ్రతికేమైపోద్ది భయపడ్డానని చెప్పింది ఆమె. వీడు ఇంత దుర్మార్గుడైనా సరే, ఇది అరెస్ట్ అవుతాడన్న తెలిసినప్పటి నుంచి కూడా, అరెస్ట్ అయ్యాక కూడా జానీ మాస్టర్ కోసం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి తను ఒక్కతే అలా పోరాడుతూ ఉంది. ఏ వరకైనా ప్రతి ఒక్కడికైనా అర్థం కావాలి, ఎంతమంది అమ్మాయిలు మెయింటైన్ చేసినా ఏం చేసినా ఎప్పుడు లాస్ట్ వరకు తోడు ఉండేది భార్య. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు భార్య బంధం ఉంది, నా మనిషి అన్నాడు కాబట్టి వాడు ఎంతమంది అమ్మాయిలతో అఫేర్స్ ఉన్నా ఎన్ని ఉన్నా సరే ఇక్కడ భార్య సపోర్ట్ చేస్తుంది. అదే ఇప్పుడు సృష్టి ఉంది, పోక్సో చట్టం రకరకాల యాక్టులు పెట్టేసింది. నిజంగా ప్రేమించాను మాస్టర్ అని చెప్పి ఆడియోలో చెప్తుంది. ప్రేమించిన వ్యక్తి అయితే కనుక జానీ మాస్టర్ని అలాంటి కేసులో పెట్టి ఇరికిస్తుందా? ఇందులో ఇద్దరు తప్పు ఉందండి. నేను ఈ అమ్మాయిని సపోర్ట్ చేయట్లేదు, ముందే చెప్తున్నా. లేడీస్ అయ్యండి అమ్మాయిని సపోర్ట్ చేయరని అనొద్దు దయచేసి. మనం లేడీస్ అయ్యి ఉన్నామని చెప్పి నేను
ఒక ఫ్రాడ్ చేసిన ఒక అమ్మాయిని కానీ ఒక ఆంటీని కానీ నేను సపోర్ట్ చేయను. నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. కానీ ఆ అమ్మాయి మోసపోయిందంటే ఇప్పుడు ఒకడు 5-6 ఏళ్ళ నుంచి మోసం చేస్తున్న ఇన్ని రోజులు ఏం చేస్తుంది అమ్మాయి ఆడియో టేపులు బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది. ఇద్దరు కూడా ఒక సినిమాలో హీరో హీరోయిన్గా యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరూ మధ్యన మంచి బాండింగ్ ఉంది. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. జానీ మాస్టర్ గోల్డ్ కొనిచ్చాడు. ఈ అమ్మాయి ఏమో అతను వాచ్ కొనిచ్చింది. ఆ వాచ్ తిరిగి ఇచ్చామని చెప్పి కార్ డ్రైవర్ అడుగుతున్నాడు. ఇందులో మనకి అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఆడవాళ్ళకి రకరకాల చట్టాలు, వాడు ప్రేమించాడు లేకపోతే ఇది ప్రేమించిన వాడు ప్రేమించిన వీళ్ళిద్దరి మధ్య లవ్ అఫేర్ జరిగిన మోసం ఇద్దరిలో అబ్బాయి వైపున అమ్మాయి వైపున ఒకవేళ అమ్మాయి వైపున ఉండి కూడా ఫ్రాడ్ ఉంటే వాడు అబ్బాయి నాకు ఏమీ తెలీదు, నేను సైలెంట్గా ఉన్నాను, నన్ను మైనర్ అని పాడు చేసేసాడని ఒకళ్ళు, లేకపోతే నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, కత్తెట్టి చూపించాడు, నువ్వు లొంగపోతే చంపేస్తున్నాను, అందుకు లొంగిపోయానని చెప్పి ఇలాంటి మాటలని చెప్పి అంతా అయిపోయిన తర్వాత మీడియా ముందో స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇలాంటి లేడీసు వీళ్ళిద్దరి మధ్యన ప్రామాయణం జరిగినప్పుడు దాన్ని పోక్సో చట్టం కింద ఎలా యాడ్ చేసి పెట్టింది ఈ అమ్మాయి? ఇప్పుడు ఇందులో కలిసి వచ్చేది ఏముంది? తన్ని అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్కి పరువు పోయి ఉంటుంది. ఏముంటుంది, కొంతకాలం ఆ విషు మాపి జరిగే వరకు కూడా కొంచెం జానీ మాస్టర్ కొద్ది బాధగా ఉంటుంది, గమ్మున బయటకు రాలేడు. పరువు అబ్బాయికే కాదు కదా, అమ్మాయిలకు కూడా ఉంటుందా పరువు? ఈ అమ్మాయి పబ్లిక్ దృష్టిలో జానీ మాస్టర్ పాడు చేశాడని చెప్పి బ్యాడ్ మార్క్ ఉంటుంది. ఈ విషయం బయటకు రావడం వల్ల ఈ అమ్మాయికి 10 అవకాశాలు వస్తాయంటే అది లేదు. దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. నిజంగా ప్రాబ్లం జరిగితే అక్కడ సినీ పెద్దలు వాళ్ళు దగ్గరికి వెళ్ళి మాకు ఈ ప్రాబ్లం జరిగి మాకు మోసం జరిగింది, నిజంగా ఫ్రాడ్ జరిగితే అక్కడ నిరూపించుకోవాలి. నిరూపించుకుంటూ మానేసి ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపేసి ఇప్పుడు ఏదో నెగ్లెక్ట్ చేశాడని చెప్పి పట్టించుకోవట్లేదని చెప్పి ఏం చేసుకోమంటే అది చేసుకోమని కార్ డ్రైవరే జానీ మాస్టర్ డ్రైవరే ఈ అమ్మాయికి చెప్పిన ఆడియో టేపులు విన్నప్పుడు ఇంకా తను మరి ఎవరి సలహా తీసుకుంది అంటే ఇన్ని యాక్ట్లు కింద పెట్టేసి వాడు పరువు తీసాడని చెప్పారు. ఈ అమ్మాయి ఒక డాన్సర్గా, ఒక కొరియోగ్రాఫర్గా, ఒక హీరోయిన్గా ఇన్ని అవకాశాలు ఎంతో కొంత పేరు వచ్చిందంటే జానీ మాస్టర్ అది అవకాశం తీసిన అమ్మాయిని యూజ్ చేసుకున్నాడు, పక్కన పెట్టేశాడు. ఈ అమ్మాయి ఈగో హర్ట్ అయ్యింది. ఇప్పుడు నేను ప్రేమించాను, నేను ఇష్టపడ్డాను అని చెప్తే పబ్లిక్లో లోకమైపోద్ది ఈ అమ్మాయి. ఇది వాడికి ఈమెకి సగం, వాడికి 40 ఏళ్ళు ఉంటే ఈ అమ్మాయికి 21. ఇప్పుడు నేను తేజ్ డిఫరెన్స్ పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, అక్కకి తెలిసిపోయింది కాబట్టి డ్రాప్ అయిపోయామని చెప్పేమో డ్రైవర్తో చెప్తుంది. ఇద్దరి మధ్యన కూడా తప్పనిసరి రిలేషన్షిప్, హెల్దీ రిలేషన్షిప్ ఉండి వీళ్ళకి ఒకళ్ళు పడక గొడవలు వచ్చి డైవర్ట్ అయిపోయి పక్క వీళ్ళు సైడ్ బై సైడ్ అయిపోయారు ఒకళ్ళకొకళ్ళు. ఏదో ఒక విషయం తేడా వచ్చిందంటే ఈయన ఎలాగైనా రోడ్డు మీద పెట్టాలని చెప్పి అనుకుంది అమ్మాయి, అనుకుని సాధించింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు కేసులు ఎలా ఉన్నాయంటే అండి, ఒక లారీ డ్రైవరు ఒక యాక్సిడెంట్ చేసినప్పుడు యాక్సిడెంట్ జరిగితే ఇదివరకు చాలా పెద్ద శిక్షలు ఉండి వాళ్ళకి వెంటనే స్పాట్లో అరెస్టులు, జైలు అలా ఉండి ఇప్పుడేంటంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తున్నారు. వాడు వాహనం ద్వారా ఇంకో వాహనాన్ని గుద్దినా, ఒక బండి వాడిని గుద్దినా, కారు వాడిని గుద్దినా వాడికి వెంటనే స్టేషన్ బెయిల్ వచ్చేస్తూ ఉంది. చట్టాలు అంత కఠినంగా ఉన్నాయి, అన్నీ ఈజీగా ఉన్నాయి. ఈ అమ్మాయి పోక్సో చట్టం పెట్టినప్పుడు అది నిజమైన ఆధారాలు వాళ్ళకి పోలీసులు దొరికితే ఇతనికి మధ్యంతరం బెయిల్ 14 రోజులకి కస్టడీ తీసుకుని మధ్యంతరం బెయిల్ అయితే రాదు. పోక్సో చట్టం అంటే అంత ఈజీ ఆషామాషి కాదు. ఇంకా జైలే. ఇంకా వాళ్ళకి 14 రోజులు రిమాండ్లు ఉండి వచ్చాడు ఇతను. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఆడవాళ్ళు బ్లాక్మెయిల్కి దిగుతున్నారు, మగవాళ్ళు బ్లాక్మెయిల్. ఆడవాళ్ళు బ్లాక్మెయిల్కి దిగుతున్నారంటే ఒప్పుకోరు. కానీ నేను కొన్ని వీడియోస్ ద్వారా చెప్తాను, భర్తని ప్రియుడు కోసం భర్తని చంపేసిన వాళ్ళు హిస్టరీస్ మీరు ముందుకు పెట్టినా, కడుపును
పుట్టిన బిడ్డని ముక్కల కింద కట్ చేసిన తల్లి గురించి బయట పెట్టనా? ఆ కేసులు ఉన్నాయి అక్కడ. అవి నేను అబద్ధం చెప్పట్లేదు. ఏదన్నా ఒక ఉమెన్ గురించి ఇది తప్పని మాట్లాడుతుంటే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు లేడీస్ని సపోర్ట్ చేయాలని అడిగే మహానుభావులారా, లేడీస్ కానీ జెంట్స్ కానీ. ఆడది భర్తను చంపేస్తుంది. చాలా దారుణమైన విషయం. కడుపున పుట్టిన బిడ్డలను చంపేస్తున్నారు. ఇక్కడ ఈ సృష్టి చంపకుండా బతికుండగానే చంపేటట్టుకు కేసులు పెట్టింది అంతే. దిగజారిపోతున్నారు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. వాడు మాట వింటే సరే ఓకే చేస్తారు, మాట వినకపోతే అక్కడ రివర్స్లో కేసులు పెట్టేయటం, వాడు రోడ్డు మీద లాగేయటం, బ్లాక్ మెయిలింగ్ అనేది చేస్తున్నారు ప్రతిదీ కూడా. ఇలాగే అరెస్టులు జరుగుతాయి. అక్కడ సరైన సాక్ష్యాధారం లేకపోతే కనుక జానీ మాస్టర్ వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు అర్షసాయిన కుర్రోడు బెట్టింగ్ యాప్లు నిర్వహించేవాడు, అమ్మాయి పెట్టింది కేసు. ఇందులో కూడా బలమైన సాక్ష్యాధారం లేకపోతే వాడు అరెస్ట్ అయినా వాడు బెయిల్ మీద వచ్చేస్తాడు. ఇలానే ఉంటాయి కేసులు. నేను న్యాయం జరుగుతుందంటే మంచి వాళ్ళకైతే న్యాయం జరగట్లేదండి, అన్యాయమే జరుగుతుంది చాలా కేసుల్లో. దుర్మార్గులకు మంచి జరుగుతుంది. డబ్బు ఇచ్చి కొనుక్కునే వాడికి వాడు మర్డర్ చేసినా సరే వాడు నిర్దోషిగా బయటకు వచ్చేస్తున్నాడు. నిర్దోషి మర్డర్ చేయకపోయినా దోషిలాగా వెళ్ళిపోతున్నాడు లోపలికి. వాళ్ళ ఆర్థిక సమస్యలు అడ్డు పెట్టుకుని వాళ్ళు చేయలేని శిక్షలు వీడిపైన వేసి వీళ్ళకి బదులు వాళ్ళ స్టేషన్లు పంపిస్తాను. ఇప్పుడున్న జరుగుతున్న చాలా చోట్ల ఇవే జరుగుతున్నాయి. ఆడవాళ్ళు 10 పెళ్ళిళ్ళు 15 పెళ్ళిళ్ళు చేసుకుని ఎంతమందిని ఎవరిని నాశనం చేస్తున్నారో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మీకు. ఆడవాళ్ళని సపోర్ట్, ఆడవాళ్ళందరూ దుర్మార్గులా లేరు, చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 100కో 1 సన్నాసులు ఉన్నారు, వాళ్ళని విమర్శించాలి మనం. ఈ జానీ మాస్టర్ కేసులో ఇద్దరు కూడా దోషులే, నిర్దోషులు కాదు. ఇద్దరు కలిపి జనాల్ని బ్లేమ్ చేశారు అంతే. థ్యాంక్ యూ.